గైస్ ఈ వీడియోలో 2025 ఐపీఎల్కి ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్, ఇంకా వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఇంకా అలాగే పాసిబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మిగతా టీమ్స్ గురించి కూడా చూద్దాం. ఇంకా మొదటిగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఈసారి ఆర్సీబీ మెగా ఆక్షన్లో మంచి స్ట్రాటజీతో వెళ్ళారని చెప్పాలి. ఎందుకంటే కొన్న ప్రతి ప్లేయర్ కూడా T20 ప్లేయరు, ఇంకా అలాగే యంగ్స్టర్స్ కూడా. మరి ఇప్పుడు ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఎలా ఉందన్నది ఒకసారి మనం చూసుకుంటే, మొదటిగా బ్యాటర్స్ విరాట్ కోహ్లీ ఇంకా టీమ్ డేవిడ్, దేవదత్ పడికిల్ ఇంకా స్వాస్టిక్ చక్రా, వికెట్ కీపర్స్ పిల్ సాల్ట్ ఇంకా జితేష్ శర్మ, ఆల్రౌండర్స్ లియామ్ లివింగ్స్టన్, జాకోబ్ బెదెల్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపార్డ్, మనోజ్ బాడ్గే ఇంకా స్వప్నిల్ సింగ్. బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, జోష్ హజిల్వుడ్, లుంగిన్ ఇంగిడి, నువాన్ తుషారా, యష్ దయాల్ ఇంకా అభినందన్ సింగ్. ఓవరాల్గా ఆర్సీబీ స్క్వాడ్ చాలా బ్యాలెన్స్డ్గా కనపడుతుంది. ప్రతి పొజిషన్కి బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు, ఇంకా అలాగే టీంలో యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, ఇంకా అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మెయిన్గా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా, హజిల్వుడ్, లియామ్ లివింగ్స్టన్ ఇంకా కెప్టెన్ రజత్ పడిదార్. ఇంకా అలాగే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది భువనేశ్వర్ కుమార్. భువీకి ఐపీఎల్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇలా ఆర్సీబీ టోటల్గా 2025 ఐపీఎల్కి యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో చాలా బ్యాలెన్స్గా కనపడుతుంది. ఇంకా అంతేకాకుండా ఆర్సీబీ ఈసారి యాక్షన్లో మంచి పని ఏం చేశారు అంటే, బ్యాటర్స్తో పాటు పోటీగా ఈక్వల్గా బౌలర్స్ని కొన్నారు. మెయిన్గా భువీ, హజిల్వుడ్, కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ, ఇంకా అలాగే ఆల్రౌండర్స్లో రొమారియో షెపార్డ్ ఇంకా లియామ్ లివింగ్స్టన్ లాంటి పెద్ద పెద్ద సిక్స్లు కొట్టగలిగే ప్లేయర్స్ని కూడా కొన్నారు. ఇంకా బ్యాటర్స్ విషయంకి వచ్చేస్తే పవర్ ప్లేలోనే మంచి హిట్టింగ్ చేయగల పిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవదత్ పడికిల్, ఇంకా కెప్టెన్ రజత్ పడిదార్ లాంటి మంచి మంచి ప్లేయర్స్ ఆర్సీబీకి ఉన్నారు. అందుకే ఈసారి ఆర్సీబీ ఆన్ పేపర్ మీద చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫుల్ స్క్వాడ్తో ఆర్సీబీ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందన్నది ఒకసారి చూద్దాం. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ ఇంకా పిల్ సాల్ట్, నెంబర్ 3లో లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 4 రజత్ పడిదార్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టీమ్ డేవిడ్, నెంబర్ 7 కృణాల్ పాండ్యా, నెంబర్ 8 స్వప్నిల్ సింగ్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జోష్ హజిల్వుడ్, నెంబర్ 11 యష్ దయాల్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్గా సిచ్యువేషన్ బట్టి శ్రేయస్ శర్మ, దేవదత్ పడికిల్, ఇంకా యంగ్స్టర్స్ స్వస్టిక్, ఇంకా స్పీడ్ బౌలర్స్లో రసిక్ దారు, ఇలాంటి ప్లేయర్స్ని సిచ్యువేషన్ బట్టి ఆడిపించవచ్చు. లియామ్ లివింగ్స్టన్ 1 డౌన్ రావడానికి కారణం తను స్పిన్నర్స్ కంటే స్పీడ్ బౌలర్స్ని సూపర్గా ఆడతాడు. ఒకవేళ పవర్ ప్లేలోనే వికెట్ పడితే అలాంటి టైంలో లియామ్ లివింగ్స్టన్ వచ్చి పవర్ ప్లేలో భారీ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ ఉంటుంది. రజత్ పడిదారు మిడిల్ ఓవర్స్లో సూపర్గా ఆడతాడు, మెయిన్గా స్పిన్నర్స్ని అటాక్ చేసేస్తాడు. ఇంకా జితేష్ కూడా మిడిల్ ఓవర్స్లో సూపర్గా ఆడతాడు. ఇంకా టీమ్ డేవిడ్ విషయంకి వచ్చేస్తే మంచి ఫినిషర్. ఓపెనర్స్ ఇద్దరు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సాల్ట్ మంచి హిట్టింగ్ చేయగలడు, ఇంకా విరాట్ కోహ్లీ లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ సక్సెస్ అవుతుంది. ఇంకా కృణాల్ విషయంకి వచ్చేస్తే ఏ ఆర్డర్లోనైనా బ్యాటింగ్ చేయగలడు, స్వప్నిల్ కూడా బ్యాటింగ్ చేయగలడు. ఇంకా భువీ, హజిల్వుడ్, యష్ దయాల్ గురించి మనందరికీ తెలిసిందే. వాళ్ళు గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో అద్దరు కొడుతున్నారు. నేనైతే ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. మరి మీరు ఏ ప్లేయింగ్ 11 అనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా నెక్స్ట్ 2025 ఐపీఎల్కి ఆర్సీబీ మొత్తం మ్యాచెస్ ఇవి. ఈ 14 మ్యాచెస్లో ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే, ఏ టీంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే 9 మ్యాచెస్ గెలవాలి. లేదు టాప్ 2లో క్వాలిఫై అవ్వాలి అంటే 11 లేదా 12 మ్యాచెస్ గెలవాలి. మరి ఈసారి ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్తారా లేదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. నా ఒపీనియన్ వీడియో లాస్ట్లో చెప్తా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ స్ట్రెంత్ వచ్చేసరికి, ఒక టీము టోర్నమెంట్ని గెలవాలి అంటే బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈసారి ఆర్సీబీకి బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ కాబట్టి. భువీ, హజిల్వుడ్, కృణాల్ పాండ్యా, ఇంకా అలాగే యష్ దయాల్కి కూడా ఐపీఎల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా అలాగే చిన్నస్వామి పిచ్లో మంచిగా బౌలింగ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్సీబీకి ఈసారి బౌలింగ్ ఒక స్ట్రెంత్ అని చెప్పాలి. ఇంకా అలాగే ఇంకో స్ట్రెంత్ వచ్చేసరికి ఆర్సీబీ ప్రతిసారిలా కాకుండా ఈసారి ఎక్కువ మంది మంచి మంచి ఫినిషర్ని కొన్నారు. టీమ్ డేవిడ్, రొమారియో షెపార్డ్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టన్ లాంటి మంచి మంచి పవర్ హిట్టింగ్ చేయగల ప్లేయర్స్ ఆర్సీబీలో ఉన్నారు. ఇది కూడా ఆర్సీబీకి ఒక స్ట్రెంతే అని చెప్పాలి. ఇంకా మెయిన్గా మన విరాట్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. తను ప్రతి సంవత్సరం కూడా ఆర్సీబీకి స్ట్రెంత్గానే మారతాడు. ఈ సంవత్సరం కూడా మంచి ఫామ్ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. ఇంకా ఆర్సీబీ వీక్నెస్ వచ్చేసరికి, ఒక మంచి పేరున్న లెగ్ స్పిన్నర్ అయితే లేడు. శ్రేయస్ శర్మ ఉన్నప్పటికీ తనకి అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఆర్సీబీకి ఉన్న ఒకే ఒక స్ట్రెంత్ లెగ్ స్పిన్నర్. ఇంకా ఆర్సీబీ స్క్వాడ్ అంతా ఫుల్ బ్యాలెన్స్డ్గా ఉంది. ఆర్సీబీ ఆన్ పేపర్ మీద అయితే చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. మరి ప్లేఆఫ్స్కి వెళ్తారా లేదన్న విషయంకి వచ్చేస్తే, ఈ స్క్వాడ్ని చూస్తే ఆర్సీబీ 2025 ఐపీఎల్కి ప్లేఆఫ్స్కి వెళ్తారనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.